టైం విల్ టెల్ అన్న. ఏం సాక్షి, ఎనీ క్వశ్చన్స్? 100% ఇస్తాం. ఎందుకు కంగారు? మీ నాయకుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు ఇచ్చేదానికి? ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టాడు? ఇయర్ తర్వాత సంవత్సరం తర్వాత ఇచ్చాడు స్వామి. 2 సంవత్సరాల మధ్యలో ఎగ్గొట్టాడు స్వామి. ఏం కంగారు లేదు. ఇచ్చిన 6 హామీలు మేము కట్టుబడి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు స్వామి. ఎన్డీఏ ప్రభుత్వం ఒకే 1 నెల తీసుకుంది. 1000 రూపాయలు పెన్షన్ పెట్టాం. వికలాంగుల పెన్షన్ డబుల్ చేశాం. మేము పెంచుతాం, ఇస్తామన్నా, కంగారు లేదు. అమ్మఒడి కాదు, తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. డౌట్ వద్దమ్మా. మీ మిత్రుని అడిగి ఎందుకు తరిమేశారు బా? ఇప్పుడు లూలులో చాలా వాళ్ళు ఇప్పుడు ఒకటి ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అన్ని నిర్ణయాలు రివ్యూ చేయండి, తొందరపడి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి రివర్స్ టెండరింగ్ పేరుత ఇవన్నీ మీరు ఉల్టా అంటే రివర్స్ గేర్ పరిపాలన చేయొద్దు, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా స్పష్టంగా చెప్తారు. అందుకే మీరు చూస్తే ఎక్కడ అలా తొందరపాటు నిర్ణయం మేము తీసుకోలేం. కానీ గత ప్రభుత్వం తీసుకుంది. ఒక 2-3 ఉదాహరణలు ఇస్తాం. మొదటిది, ఎలాంటి డీటెయిల్స్కి వెళ్లకుండా ప్రజావేదిక కూల్చేశారు. ఫస్ట్ డెసిషన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి డీటెయిల్స్ లేకుండా, నోటీసులు జారీ చేయకుండా కూల్చేశారు. రెండో డెసిషన్, సింగపూర్ ప్రభుత్వంతో చర్చించకుండా, ప్రభుత్వం కంపెనీ కాదు ప్రభుత్వంతో చర్చించకుండా ఏకపక్షంగా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు. మూడోది లూలు ప్రాజెక్ట్. ఈరోజు సింగపూర్ ప్రభుత్వం ప్రతినిధులు కలిసేదానికి ఇతర రాష్ట్ర మంత్రులు లైన్ కడతారు.